హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పుకోవచ్చు. ఇది చూడ్డానికి లైక్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది కదా, కానీ చికెన్ కాదు, ప్యూర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది వచ్చేసి ఆయిస్టర్ మష్రూమ్స్ అంటారు కదా, అవి నార్మల్ మష్రూమ్స్ లాగా ఉండవు. ఇది చూడడం నేను కూడా అదే ఫస్ట్ టైం, బట్ చాలా ఎమీగా ఉంది ట్రై చేసిన తర్వాత. అయితే నార్మల్ మష్రూమ్స్ కంటే ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ క్యాలరీస్ తక్కువ అండ్ ఫ్యాట్ కూడా తక్కువే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, న్యూట్రియన్స్కి విషయానికి వస్తే విటమిన్ ఏ, సి, కి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, వాట్ నాట్, ఇంకా విటమిన్ డి, చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్కి హెల్ప్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా పెంచుతుంది. ఇవి చూడడానికి ఇలా ఉంటాయన్నమాట. వీటిని తీసుకొని నీట్గా ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. నేను ఇవి కంప్లీట్గా 83 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకవేళ వెయిట్ మిషన్ లేని వాళ్ళు ఎలా తీసుకోవాలి అనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసి నీట్గా వాష్ చేసుకొని నార్మల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసెస్లా కాదు, నార్మల్గా కట్ చేసుకోండి. అండ్ టేస్ట్ ఫ్లేవర్ కూడా కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది, బట్ ప్యూర్ వెజ్జే మష్రూమ్స్ కాబట్టి. సో ఇలా తీసుకొని దీన్ని నేను బాస్మతి రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైస్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. వెయిట్ మిషన్ లేని వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, ఇది 1 కప్ రైస్, 1 కప్ తీసుకుంటే మష్రూమ్స్ 1 కప్ తీసుకోవాలన్నమాట. సో అలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. వెయిట్ మిషన్ ఉంటే 1 కప్ రైస్కి 83 గ్రామ్స్ తీసుకోండి. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపొరక ఉంటుంది కదా, అది కొద్దిగా, అండ్ ఒక క్యారెట్ తీసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇవి నార్మల్గా సలాడ్స్ లాగా కూడా తింటారు, కానీ నేను ఫ్రైడ్ రైస్ లాగా ట్రై చేశాను అనమాట. సో సలాడ్ కూడా సేమ్ ప్రాసెస్, రైస్ ఒక్కటే యాడ్ చేయము, ఎమ్మీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆయిస్టర్ మష్రూమ్స్ వచ్చేసి ఆయిల్ వేసామనుకో అబ్జర్వ్ చేసేస్తాయి స్పాంజ్ లాగా. సో ఆయిల్ వేయకుండా ప్యాన్ మీద ఓన్లీ ఈ మష్రూమ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటికి వచ్చేయాలి, లేకపోతే టేస్ట్ అనేది బాగుండదు తినడానికి. సో ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ అయితే ఈజీగా తీసుకుంటుంది టైం అయితే. ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యి గట్టిగా అయిపోయి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఆయిల్ వేయకుండా నార్మల్ ప్యాన్ మీద ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి వాటర్ మీకు కనిపిస్తుంది. సో ఇలా ఫ్రై చేస్తూ ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి. దాని తర్వాత ఇవి పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట. కంప్లీట్గా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అండ్ నీట్గా కుక్ అవుతేనే, ఉడికితేనే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ముందే చెప్తున్నాను, కచ్చపచ్చగా ఉడకబెట్టుకుంటే మాత్రం టేస్ట్ అనేది మంచిగా ఉండదు. సో ఫైనల్గా ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, దాంట్లో జీరా అండ్ క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి వేసి ఒక 4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత, 4 to 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోండి. మష్రూమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 to 4 మినిట్స్ అగైన్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత రైస్ యాడ్ చేసి కంప్లీట్గా 6 to 7 మినిట్స్ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ వెజ్జీస్ ఫ్లేవర్ అంతా రైస్కి వచ్చేయాలి. దీంట్లోనే కారం, మీకు కావాలంటే చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, పెప్పర్ వేసుకోవచ్చు, ధనియా పౌడర్, ఏది కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ చిల్లీ, సాల్ట్, ధనియా పౌడర్ వేసి కంప్లీట్గా 5 to 6 మినిట్స్ ఈజీగా ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది హై ప్రోటీన్ డైట్ అనే చెప్పొచ్చు. ఈజీగా తినొచ్చు. జిమ్కి వెళ్ళే వాళ్ళు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఇవి ఈజీగా తీసుకోవచ్చు అండ్ చాలా మంచిది హెల్త్కి. సో నేను ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ చేసేసాను నా రైస్ ఎమ్మీగా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి.